వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజాస్వామ్య చరిత్రలో మోడీకి అరుదైన రికార్డ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్. సింహాచలంలో ప్రధాని మోడీ పేరుతో ప్రత్యేక అర్చన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. దేశ రాజకీయ చరిత్రలో మరో కీలక మైలురాయిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధిగమించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికే అత్యంత కాలం నిరంతరంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా మోదీ కొత్త రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితర సీనియర్ నాయకులు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశాభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక పురోగతి లక్ష్యంగా ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని నేతలు పేర్కొన్నారు. ఈ విశేషాలపై మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక్కడ కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీనేనని, ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అన్నారు ఆయన. బుధవారం 7 హిల్స్ ఆసుపత్రిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి తరుణంలో మాట్లాడవలసి వస్తా ఉంది. నేను కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా. మానవత్వం ఏమాత్రం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొని వచ్చి మంచి జరిగించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా కోరుతా ఉన్న పరిస్థితులు. ఈరోజు అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఎలా బ్రతుకుతా ఉన్నారు, కార్మికులకు మంచి జరుగుతా ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎలా బ్రతికే వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలా బతుకుతా ఉన్నారు కార్మికులు, ఎంప్లాయీస్ అన్నది అందరం కూడా బేరీజు వేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. ఒకసారి గమనించినట్లయితే ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పట్లో ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా దీన్ని ఆపింది. ఇందులో భాగంగానే అప్పట్లో 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంట్ నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం.
9వ తారీఖున లేఖ రాశాం. అదే మాదిరిగా ఫిబ్రవరి 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. ఎన్నికైన ప్రధానమంత్రిగా అత్యధిక కాలం సేవలందించిన నరేంద్ర మోదీ ఒక చారిత్రాత్మక మైలురాయి అధిగమించారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆయన 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసం, ఆకాంక్షలకు ప్రతీక అని పేర్కొన్నారు. 4399 రోజులు భారతీయ చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిన చారిత్రాత్మక రోజులని చెప్పారు. ఆ 3 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మోదీ గారే వస్తారు ప్రధానమంత్రి అయితే నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ 12 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 3999 రోజులు నిన్నటికి పూర్తయింది. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ విచ్ ఏ సింగిల్ ప్రైమ్ మినిస్టర్, లార్జెస్ట్ వర్కింగ్ ప్రైమ్ మినిస్టర్గా వారు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఉండే, కానీ వారు ఎలక్టెడ్ కాదు. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ హీ వాజ్ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్. ఆ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ సంబంధించినటువంటి ఒక నేపథ్యంలో వారు హైయెస్ట్ ప్రైమ్ మినిస్టర్షిప్ పీరియడ్ ఆఫ్ వర్కింగ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు నుంచి నరేంద్ర మోదీ గారు ఎలక్టెడ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డే ప్రైమ్ మినిస్టర్ వారు. ఇది 12 ఇయర్స్ వారు చేశారు. ఈ 12 ఇయర్స్లో దేశానికి అందించినటువంటి ఒక ప్రగతి కానీ, వారు దేశంలో చేసినటువంటి కార్యక్రమాలు కానీ, దేశం ఎదుర్కొనేటటువంటి ఒక ఛాలెంజెస్ని ఏ విధంగా ఫేస్ చేశారు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల్లో మనం గత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాకముందు, మధ్యన 6 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి రాకముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండే. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం 3 సార్లు ఆయన వారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఒకసారి 13 days, 13 months అండ్ దాని తర్వాత 4.5 years, ఆల్మోస్ట్ 6 years వారు ప్రధానమంత్రిగా ఉండే. అంతకుముందు 2 years జనతా పార్టీ, తర్వాత మిగతా సంవత్సరాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది ఈ దేశాన్ని. దేశం పరిపాలన చేసినటువంటి ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళు చేసినట్టు దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947. భారత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కలోనియల్ మైండ్ సెట్, అంటే సామ్రాజ్యవాద ఒక ఆలోచనలు మారలే భారతదేశంలో. అదే కలోనియల్ లాస్, దాదాపు చట్టాలన్నీ అవే. హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులు, ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సేవా భావానికి ప్రతీకగా నిలిచిన బాలకృష్ణ గారి పుట్టినరోజును రోగుల మధ్య జరుపుకోవడం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారుల చిరునవ్వుల మధ్య సేవా కార్యక్రమాల నడుమ ఈ వేడుకలు ఎంతో భావోద్వేగంగా ఘనంగా సాగాయి. వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆసుపత్రి, మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి ఒక ఆసుపత్రి ఉన్నతికై వారు కూడా భాగస్వాములైన ఈ ఆసుపత్రి డాక్టర్లు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి, మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అందరూ శుభాకాంక్షలు తెలిపినందుకు. అంటే ఆసుపత్రి 20 సంవత్సరాలు అయింది ప్రారంభించి. ఇప్పటికే 1989లో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కలప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నాడు ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం, అదే అనివార్య కారణాల వల్ల 10 సంవత్సరాల తర్వాత 2000లో పూర్తి కావడం, తర్వాత జగదనాభివృద్ధి చెందుతూ 40 పడకల ఆసుపత్రితో మొదలయ్యి ఇవాళ 715 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందడానికి మరి ఎంతో మంది
వాళ్ళ కృషి నాకంటే ముందు చైర్మన్లు కావచ్చు, బోర్డు ట్రస్టీస్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళంతా డాక్టర్లు, కొంతమంది ఆసుపత్రి ప్రారంభోత్సవం నుంచి కూడా ఇన్సెప్షన్ నుంచి కూడా ఆసుపత్రితో ముడిపడి ఉన్నారు. వాళ్ళందరి యొక్క శ్రమకు ఫలితమే ఈ రోజు ఈ యొక్క ఆసుపత్రి మన భారతదేశంలోనే మొదటి 5 సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రి క్యాన్సర్ లో ఒక స్థానం సంపాదించుకున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు, అలాగే మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగ ప్రమోషన్ మరియు డెస్టినేషన్ మార్కెటింగ్ కు మరింత ఊతమిచ్చేలా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖపట్నం నగరంలో 2026 సెప్టెంబర్ 10 నుండి 12 వరకు 41వ IATO వార్షిక సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ మరియు IATO మధ్య ఈ రోజు అధికారికంగా అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ CEO APTDC MD AAL పద్మావతి, IATO జాతీయ అధ్యక్షుడు రవి గోసెన్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 41వ IATO వార్షిక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ కు ఎంతో గర్వకారణమన్నారు. దేశంలోనే అత్యున్నత పర్యాటక పరిశ్రమ సంస్థకు మన రాష్ట్ర పర్యాటక సామర్థ్యంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఒక MOU చేసుకోవడానికి వారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం వారు ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చారు, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు. ఈ MOU ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకునే కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది 41వ వార్షికోత్సవ సభ IATO. ఇది ఏర్పడి 41 సంవత్సరాలు అయింది. 41వది ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో చేస్తారు. ఈసారి మన ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నారు. అందులో విశాఖపట్నంలో రేపు సెప్టెంబర్ 10, 11 తారీఖుల్లో ఈ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి వారు మనం కలిసి ఒక అంగీకార పత్రాన్ని రెడీ చేసుకున్నాం. దీంతో ఆ 2 రోజులు విశాఖపట్నంలో పర్యాటక రంగానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తు సదస్సు జరుగుతుంది. ఒక పక్కన ఏ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం ఉందనేటువంటి తెలియజేయడంతో పాటు మరో పక్కన ప్రపంచవ్యాప్తంగా 1000 మంది పార్టిసిపేట్ చేస్తారు ఇందులో అనేటువంటిది. 1000 people వుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ హోల్ ప్రోగ్రామ్. 1000 మంది ప్రపంచంలో ఉన్నటువంటి టూర్ ఆపరేటర్స్, పర్యాటక రంగానికి ప్రథమ టూర్ ఆపరేటర్స్, ఆ టూర్ ఆపరేటర్స్ ఒక 1000 మంది ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యాటక అభివృద్ధి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి వారు మనకు ఎంతగానో ఉపయోగపడతారు. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరైతే వివిధ రకాల ఆపరేటర్స్ వస్తారో వాళ్ళు ఇందులో మెంబర్షిప్ని మన ఆంధ్రప్రదేశ్కి బాగా తగ్గించి 6000 ఉన్నటువంటి మెంబర్షిప్ని 3000కి ఇవ్వటం, అదేవిధంగా వేరే దేశాల నుంచి కూడా మన దేశానికి రావడానికి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు వీళ్ళు మనకి IATO ద్వారా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రకృతి సౌందర్యం ఉంది, లేకపోతే ఇన్ని పిలిగ్రిమ్స్ ఏరియాలు ఉన్నాయి, పిలిగ్రిమేజ్కి ఉపయోగపడేటువంటి ఏరియాస్ ఉన్నాయి. సింహాచలంలో ప్రధాని మోదీ పేరున అర్చన చేయించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలందిస్తున్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ దేశ సేవలో ప్రధాని సాధించిన ప్రతి విజయానికి అభినందనలు తెలుపుతూ వారికి అఖండ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ విశాఖపట్నం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో తొలిసారిగా 4399 రోజుల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు. ఆయన పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. మాధవ్ తో కలిసి బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కన్నంరెడ్డి నరసింగరావు, జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, కేశవ్ కాంత్, దానేష్, రమేష్, పొలిమేర శ్రీనివాస్, నాగేశ్వరరావు, యువశ్రీ, మనోహర్, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్నికైన ప్రధానమంత్రిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేయడం జరిగింది. 4399 రోజుల పాటు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగటం ఏదైతుందో మన దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ యొక్క కాలఖండాన్ని ఆయన దాటడం జరిగింది. ఆ విధంగా ఇంత సుదీర్ఘ కాలం దేశానికి పాలించడం, దేశానికి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో కూడా దేశం ముందుండటం, అలాగే కేవలం దేశమే కాకు ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారతదేశం ఇవాళ శరవేగంగా ముందుకెళ్లడంలో నరేంద్ర మోడీ గారి యొక్క
ఏదైతే నాయకత్వం ఉందో, ఆయన సారథ్యం ఉందో, దాని కారణంగా ప్రపంచం అంతా ఇవాళ భారతదేశం వెలుగుతుంది. భారతీయులనే వాళ్ళు ఎవరైతే విదేశాల్లో ఉన్నో వాళ్ళందరూ ఇవాళ గర్వంగా భారతీయులు అని చెప్పుకుంటారు. కేవలం వాళ్లే కాదు, ఎవరైతే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు కూడా మేము భారత మూలాలకి చెందిన వాళ్ళని చెప్పి సగర్వంగా చెప్పుకునే ఒక గొప్ప సందర్భం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు కేవలం ప్రధానమంత్రిగా కాకుండా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కలిపి సుమారు 25 సంవత్సరాలు పూర్తయింది. సుమారు 8,391 రోజులు పూర్తి చేసుకున్నారు. ఆ విధంగా ఇంత సుదీర్ఘ కాలం పాటు ఒక రాజ్యాంగ హోదా కలిగిన పదవిలో ఉండటం కూడా అది కూడా అరుదైన విషయం. ఆ విధంగా ఇన్ని సంవత్సరాలున్నా ఒక్కడంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఎక్కడంటే ఒక్క ఆరోపణ లేకుండా కొనసాగడం ఏదైతుందో నిజంగానే అత్యంత గొప్ప విషయం. ఆ విధంగా దేశానికి సంబంధించిన ఏ అంశాలతో అయితే దేశం ముందుకెళ్లాలో ఆ అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ అందరితో అందరి వికాసం అని చెప్పి, దాంతో పాటు అందరి విశ్వాసాన్ని చూరగొంటూ సబ్కా విశ్వాస్, దీంట్లో అందరి యొక్క ప్రయత్నం ఉండాలని చెప్పి కేవలం ప్రధానమంత్రి అని కాకుండా దేశ ప్రజలందరినీ కూడా తనతో కలుపుకుని వెళ్లాలని చెప్పి. అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతంలో గంజాయి స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో పోలీసులకు ఎదురుదాడి జరిగింది. ముందస్తు సమాచారం మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామరాజుపాలెం బ్రిడ్జ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా అందులోని వ్యక్తులు పోలీసులపైకి వాహనాన్ని దూసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం స్మగ్లర్లు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో స్మగ్లర్లు వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి సమీప అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎస్హెచ్ఓ చెప్పిన విధంగా పోలీస్ పార్టీని చూసి, అర్లీ మార్నింగ్ కాబట్టి పోలీస్ పార్టీని చూసి వాళ్ళు బైక్ పైన వస్తున్నారు. పైలట్ మామూలుగా కూడా ఇదే వాళ్ళకి ఏమో ఉంటున్నాయి. ఈ పైలట్గా వచ్చిన వాళ్ళు పోలీస్ పార్టీని చూసిగా మిగతా పార్టీని అలర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది కొద్ది టర్నింగ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు చూడలేకపోయారు. ఆర్ పోలీస్ వాళ్ళు కూడా మనకు కొద్ది ఒకరు మాత్రమే బయట ఉన్నారు, మిగతా హైడింగ్ నుండి ఆపరేట్ చేస్తున్నారు. సో ఇలాగా వాళ్ళు అలర్ట్ అయిపోయారు. ఈ సమయంలో ఎలాగా పోలీస్ వచ్చిన సో వాళ్ళు స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నారు. స్పీడ్ ఇంక్రీజ్ చేసే క్రమంలో పోలీస్ వాళ్ళు మళ్ళీ ఆపుతున్నారు, వాళ్ళు పడిపోతున్నారు పోలీస్ వాళ్ళు. దీని తర్వాత ఒకరు పోలీస్ పైన స్టోన్ పెల్టింగ్ కూడా చేస్తున్నారు. గాలిలో ఫైర్ చేయడం జరిగింది కాబట్టి ముద్దాయి పైన ఓన్లీ ఫస్ట్ భయం చూపించిన వాళ్ళు భయంలో అక్కడికి ఆగిపోయారు కాబట్టి మనం పట్టుకుంటున్నాం. 2 రౌండ్ ఫైర్ చేశారు. 2 బైక్స్ ఒక 4 వీలర్ సీజ్ చేయడం. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే వ్యతిరేకించాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. 2013లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న పృథ్వీరాజ్ చవాన్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసి తుమ్మడిహట్టికి అనుమతుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో కేంద్రంలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించిన ఆయన, ఎన్ని విమర్శలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు. ఈ మేరకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ మరి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. వారు స్వయంగా లేఖ రాసిండ్రు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు 15 అక్టోబర్ 2013లో లెటర్ రాసిండు. ఏం రాసిండు? ఈ ప్రాజెక్టును మీరు ఆలోచన చేసి నిర్మిస్తున్నారు, దీంట్లో 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో నిర్మిస్తే దాదాపు మా గ్రామాలు 22 గ్రామాలు మునుగుతాయి. చంద్రాపూర్లో 8 గ్రామాలు, గడిచొరిలో దాదాపు 2000 పైచిలుకు హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వము అని చెబుతూ, మీరు ఈ హైట్ మీద 152 మీటర్ల హైట్తోని తుమ్మిడిహట్టి దగ్గర మీరు టెండర్లు పిలుస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, అనుమతులు లేకున్నా మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ పనులన్నిటి కూడా ఆపండి,
మేము ఎట్టి పరిస్థితిలో 152 మీటర్ల ఎత్తున నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వము అని చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసి ఇది ఆపేసేయ్, దెబ్బన నువ్వు పనులు చేస్తే అవి నీకే నష్టము, ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పి ఆయనే లేఖలో స్పష్టంగా చెప్పిండు. ఇది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్, పనికి మాలిన ఖర్చు అని చెప్పి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తుమ్మరెడ్డి దగ్గర కట్టద్దని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ 2013లో రాసిండు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, ఇది మేము చాలాసార్లు చెప్పినాం. మా హరీష్ గారు 100 సార్లు చెప్పిండి ముచ్చట, కేసీఆర్ గారు ఉపన్యాసాల్లో చెప్పిండ్రు. ప్రజలకు తెలుసు ఎవరిని మోసం చేయదలుచుకున్నది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన. ప్రభుత్వాలు పార్టీలు మారుతాయి కానీ ప్రభుత్వం మారదు, పరిపాలకులు మారుతారు కానీ ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వం ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే తర్వాత కేసీఆర్ గారైనరు, తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారైనరు. వ్యక్తులు మారుతారు కానీ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం నడిచేది. ఎవరిని మోసం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు రోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే పత్రికలన్నీ ప్రముఖంగా రాస్తున్నాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన కార్యక్రమంలో భాగంగా బుధవారం కొవ్వూరు నియోజకవర్గంలోని 49వ పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఆరికిరేవుల గ్రామంలో బిఎల్ఓలు నిర్వహిస్తున్న ధృవీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల ధృవీకరణ ప్రక్రియ గురించి కలెక్టర్ కీర్తి చేకూరి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక సమగ్ర పరిశీలన కార్యక్రమం ప్రాధాన్యతలు వివరించిన కలెక్టర్ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా అనర్హుల పేర్ల తొలగింపు, వివరాల సవరణ వంటి అంశాలను నిబంధనల మేరకు చేపట్టాలని ఆదేశించారు. రోజుని అవి చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒకసారి చేయడానికి టైం పడుతుందంటే మీకు ఇప్పుడు 160లో ఎన్ని చేయగలుగుతారు? ఎంతమంది 160లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు? డైడ్ కానీ 2025 లిస్ట్ కదండి, డైడ్ కానీ షిఫ్టెడ్ కానీ ఉన్నారా మీ లిస్ట్లో? డెత్లో ఉన్నారు. ఎంతమంది ఉంటుంది? 150లో పెండింగ్ 6 డైడ్ ఉంటారు. ఇది కాకుండా షిఫ్టెడ్ ఎవరు ఉన్నారా? ఇక్కడ వాటర్ లిస్ట్ లో పేరు వేరే చోట షిఫ్టెడ్ కూడా ఆల్మోస్ట్ 25 ఓకే. 40 years అబౌవ్ అయితే సెల్ఫ్ చేస్తున్నారు, ఎందుకంటే అప్పుడు కూడా ఉన్నారు. 18 2002లో 18 ఏళ్ళు ఉంటే ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉన్నట్టు? 18 ప్లస్ 24 42 ఏళ్ళు. 40 years అబౌవ్ 42 years అబౌవ్ అయితే మీరు సెల్ఫ్లో ఇది పాతదని చెప్పండి. 173 మేడం, 173 ఇప్పుడు ఇంకా 2002 వచ్చేటప్పటికి మాత్రం 72 నియోజకవర్గం. డిస్ట్రిక్ట్ నేమ్, ఏసీ నెంబర్, ఏసీ నేమ్, కార్డ్ నెంబర్ అన్ని కూడా మీ నియోజకవర్గం లిస్ట్ వచ్చింది అంతేనమ్మా? అది ఆవిడ ఇచ్చింది ఒకటే కావచ్చు. హలో, ఈ ఎపిక్ నెంబర్ ఫోన్ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడమే ఈ P4 కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని ఏపీ షాప్ డైరెక్టర్ కొవ్వాసి జగదీశ్వరి అన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ రోజు పంపిణీ చేస్తున్న కుట్టు యంత్రాలు కేవలం యంత్రాలు మాత్రమే కాదని ఇవి ఆత్మవిశ్వాసానికి, ఆర్థిక స్వావలంబనతో పాటు ఒక కుటుంబానికి కొత్త ఆశకు ప్రతీకలని జగదీశ్వరి అభివర్ణించారు.
ఈరోజు ఈ కొయిలగూడెంలో బాలకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలతో పాటు ఇక్కడ P4 కార్యక్రమం కూడా జరుగుతుంది. దీంట్లో భాగస్వామి అవడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. P4 అనేది ప్రతి ఒక్కరు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమాజం మనకి ఈ రోజు మనం సమాజంలో నిలబడ్డాము అంటే సమాజం మనకు చాలా ఇచ్చింది. మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సమాజంపై ఎవరైతే ఒక సమస్యలతో బాధపడుతున్నారో లేకపోతే వాళ్ళకి మనం చేయూత ఇచ్చే విధంగా ఉపయోగపడాలి. అప్పుడే డెఫినెట్గా మనం సమాజానికి ఎంతో కొంత చేసినట్టు అవుతుంది. తద్వారా ఏదైతే పేదరికం ఉంటుందో దాన్ని 29 కల్లా పూర్తి చేయాలి. పేదరికం లేని సమాజం నిర్మూలించాలనే ఒక మంచి సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, దీనికి ఎంతో మంది మార్గదర్శులుగా తయారయ్యి అందులో నేను ఒక మార్గదర్శిగా ఈ రోజు కొయిలగూడెం మండలంలో కొంతమంది మహిళలకి వాళ్ళు స్వయంగా ఎదగాలి, వాళ్ళపై వాళ్ళు కొంత డబ్బు సంపాదించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ P4 సంబంధించి కుటుంబిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేవలం మనం ఆర్థికంగా కాకుండా P4 అంటే చాలా వరకు మనం ఏదో పెద్ద ధనవంతులు అయిపోయి మనకి కోటీశ్వర్లు అయితేనే P4 భాగస్వాములు అవ్వాలి అనే ఉద్దేశం కాదు. దీంట్లో ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ P4 అనేది మనకి ఒక చేయూతనిచ్చే మనసు ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం P4లో భాగస్వామ్యం అవ్వచ్చు. ఏ విధంగా అయితే మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ బాధపడుతూ ఉంటారు. కొందరికి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ రోగానికి ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియదు. అలాగే కొంతమందికి ఏ చదువు 10th తర్వాత ఏం తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత లేకపోతే హైయర్ స్టడీస్కి ఎలాంటి గైడెన్స్ కావాలి అనేది కూడా చాలా వరకు చాలా మందికి తెలియదు. అలాంటప్పుడు మనకి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి పంచడం. గత 2 రోజులుగా మంచినీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఖాళీ బిందెలతో అమాల్ బస్తీ మహిళలు మాజీ కార్పొరేటర్ రాసూరి సునీత కలిసి మెట్టిగూడ డివిజన్ వాటర్ వర్క్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సికింద్రాబాద్ అమాల్ బస్తీలో గల 3 బ్లాకుల్లో ఉండే ఇండ్లకు గత 2 నెలల కంటే ముందు మంచిగా వచ్చే మున్సిపల్ వాటర్ 2 నెలలుగా రావడం లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన వ్యక్తం చేశారు. 2 నెలలుగా నీళ్లు రాకపోవడంతో చుట్టుపక్కల వారి వద్ద నీళ్లు అడుక్కొని తాగుతున్నామంటూ ఎవరికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వేడుకున్నారు. నీళ్లు మామూలుగా వస్తున్నాయి. ఈ 15 రోజుల నుంచి అయితే అసలు వస్తలేవు వాటరు. కాబట్టి నిన్న నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళకి నల్లొచ్చే టైంలో మేము వెళ్ళినాము. వాటర్ మేనేజర్ మహేందర్ రెడ్డి గారిని కూడా వచ్చిండ్రు, వాళ్ళు కూడా చూసిర్రు. కాబట్టి ఏంటంటే మెట్టిగూడ డివిజన్ ఇప్పుడు ఇంతకు ముందుకు పద్మారావు నగర్ ఉండే ఇప్పుడు మెట్టిగూడ డివిజన్ అయింది అని అన్నారు. మెట్టిగూడ డివిజన్ ఉంటే ఏ డివిజన్ ఉన్నా కానీ నీళ్ళు అయితే రావాలా కదా. ప్రతి ఒక్కరికి నీళ్ళ సమస్య అనేది ఉంది. ఎండాకాలంలో ఎప్పుడు లేని ఈ 10 ఏళ్ల ఎండాకాలంలో లేని నీళ్ళ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? నీళ్ళ వస్తలేవు సారు, 2 నెలలు అవుతుంది నీళ్ళు ఏం లేవు. మరి అందరికి వస్తే మాజీకి వస్తలేవు ఇక్కడ సైడ్. ఎందుకు వస్తలేవు అంట? పెద్దోళ్ళకి ఎరక అంటే అప్పుడు ఇప్పుడు వస్తలేవు. అప్పుడు మంచిగా వచ్చినాయి. ఈ తెలంగాణ వచ్చినప్పుడు మంచిగా నీళ్ళు వచ్చినాయి. ఎండాకాలం కానీ ఆనకాలం కానీ కింద పోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి నీళ్ళే బంద్ అయినాయి. మరి ఎందుకు మాకెంతలేవు కాబట్టి ఎవరి దగ్గర పోదాం అనుకుంటే మారడపల్లి పోయినాం. సో పోయి కూడా పోయినాం. అయితే ఎవరు ఇక్కడ కాదు నారాయణ కూడా పోండి అన్నట్టు. మేమెందుకు నారాయణ కూడా మాకు తెలియదు. నీళ్ళు వచ్చిన రోజే వచ్చింది అని పట్టుకుంటున్నాం, లేకుంటే ఊకుంటున్నాం అని మేడం వాళ్ళ ఫోన్ చేస్తాం అని నిన్న ఈ మేడం ని తీసుకొని మాట్లాడాం. ఫోన్ చేస్తే ఇన్ని రోజులు ఎవరు రాలే మా దగ్గర నుంచి నీళ్లు రావట్లేదు. నీళ్ళకి అందరికీ ఇబ్బందిగా ఉంది. చిన్న ఏజ్ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మరి నీళ్ళ ప్రాబ్లం మాకు సాల్వ్ చేసేటట్టు మీరు చూడాలి. మేడం కి ఫోన్ చేసినాము. మేడం వచ్చి నిన్న మాకు మా బాధ ఏంది చూసింది, తెలుసుకుంది. దానికోసం మేము ధర్నా కూడా చేస్తున్నాము. ఈ ధర్నా మీరు మా కోసం ఆలోచించి మాకు నీళ్ళు వచ్చేటట్టు మీరు చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.